హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మ్యాన్, యూర్ వాచింగ్ ఎంబీ ట్రాన్సాక్షన్. మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలనుకుంటే వీ నీడ్ వన్ డాక్యుమెంట్ లైక్ రెజ్యూమే, రైట్? సో ఈ రెజ్యూమే అనేది మనకి ఇన్స్టాంట్ గా కావాలంటే వీ నీడ్ సమ్ ఏ టూల్స్ అనేది యూజ్ చేసి మనం ఆటోమేటిక్ గా జనరేట్ చేసుకుంటూ ఉంటాం. రెజ్యూమేలో వాడినటువంటి ఏదైతే మీరు ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది కదా, సో అది మీకు వాళ్ళకి నచ్చకపోవడం, ఆ యొక్క ఫాంట్స్ అనేవి వాళ్ళకి నచ్చకపోవడం, మీరు వాడినటువంటి స్టైల్స్ ఏవైతే ఉంటాయో కలర్ఫుల్ గా ఉంటుంది కదా అనేసి మంచి కలర్ఫుల్ గా డిజైన్ చేసి మంచిగా ఫొటోస్, లైన్స్, ఫ్లేవర్స్ ఇవన్నీ మంచిగా పెట్టారనుకోండి, సో ఎవరైతే ఆ యొక్క రెజ్యూమే చెక్ చేస్తారో వాళ్ళకి పక్కన పడేస్తారు అనమాట. సో ఏం చేయాలి, రెజ్యూమే అనేది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఒక క్లీన్ లేఅవుట్ అనేది ఉండాలి మన యొక్క రెజ్యూమేకి. చూడగానే పర్ఫెక్ట్ గా ఉంది అనేటట్టుగా ఉండాలి. ట్విట్టర్ మైండ్ లో మీ రెజ్యూమే చూడగానే ఈ క్యాండిడేట్ ఎవరో బాగా మంచిగా ఇంట్రెస్ట్గా ఉంది, సో ఇంటర్వ్యూకి ఖచ్చితంగా పిలవాలి అనేటట్టుగా ఉండాలి. అలా కాకుండా పిలవాలా వద్దా అనేటట్టుగా ఉండకూడదు. ఓకే, సో రెజ్యూమే ఫార్మేట్ ఒక స్ట్రక్చర్ అనేది యూ షుడ్ ఫాలో. ఓకే, అండ్ ఆర్డర్ అనేది టాప్ టు బాటమ్, హెడర్, సమ్మరీ, టెక్నికల్ స్కిల్స్, ప్రాజెక్ట్స్ అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ అండ్ లాస్ట్లో వచ్చేసి సర్టిఫికేట్స్ అనేటివి మీకు ఏమైనా ఉంటే అవి యాడ్ చేయండి. ఓకే, సో ఈ యొక్క ఆర్డర్ అనేది మీరు ఫాలో అయితే రెజ్యూమ్ అనేది న్యాచురల్గా బాగుంటుంది అనమాట. ఓకే, నౌ కమింగ్ టు ది హెడర్. సో హెడర్లో ఫస్ట్ మీరు ఏమేమి పెట్టాలి అనేది చూద్దాం. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ ఫ్యామిలీ, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, లైక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఒకవేళ మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ అనేది పెట్టకూడదు. డేట్ ఆఫ్ బర్త్ అండ్ రిలీజియన్, క్యాస్ట్ అండ్ ఫుల్ హోమ్ అడ్రస్ అనేటివి మీరు పెట్టకూడదు. ఓకే, అండ్ రెజ్యూమేకి రిక్రూటర్కి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అసలుకి అవసరం లేదు. సో ఒకవేళ వాడికి అవసరం అనుకుంటే వాడు అడుగుతాడు హెడర్లో ఏమేమి పెట్టాలి అంటే, లైక్ నేమ్, నెక్స్ట్ అలాగే ఫోన్ నెంబర్, ప్రొఫెషనల్ ఈమెయిల్ అడ్రస్ అంటే యాక్టివ్గా ఉండాలన్నమాట. మీకు సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉంటాయి, లింక్డ్ఇన్, గిట్ హబ్, ఇవి పెట్టాలి. సో సెకండ్ టాపిక్ వచ్చేసి సమ్మరీ సెక్షన్. హైలైట్గా ఉండాలన్నమాట. అంటే సమ్మరీ చూడగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నెక్స్ట్ ఇంకా ఫార్వర్డ్ అవ్వచ్చు ఈ యొక్క పర్సన్తో అనేటట్టుగా ఉండాలన్నమాట. ఓకే, సో ఈ యొక్క సమ్మరీ అనేది 2-3 లైన్స్ ఉండాలి. నెక్స్ట్ అలాగే టెక్నికల్ లేదా డొమైన్ అనేది మీరు ఫోకస్గా ఉండాలి. అంటే మీరు ఏ కంపెనీకి అయితే యూజ్ చేస్తారో దానికి రిలేటెడ్గా ఉండాలన్నమాట. సో ఫ్రెషర్స్ అనేది ఇండైరెక్ట్గా క్లియర్గా చెప్పాలి. అండ్ ఫ్రెషర్స్ అని చెప్పకుండా సో ఇండైరెక్ట్గా సో యూజ్ సమ్ కైండ్ ఆఫ్ వర్డ్స్ అనేటివి యూజ్ చేసి అక్కడ సమ్మరీ అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో గుడ్ సమ్మరీ అనేది ఇక్కడ మీకు ఇచ్చాను కదా, సో ఇది చూడండి. ఓకేనా, నెక్స్ట్ మంచిగా చెప్పాలంటే వాట్ యు నో, వాట్ యు వాంట్ టు వర్క్ ఆన్ దట్ కంపెనీ అండ్ వాట్ రోల్ యూ వాంట్. సో ఇలాగా మీరు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి సమ్మరీలో. సో కామన్ మిస్టేక్స్ ఏంటంటే కెరీర్ ఆబ్జెక్టివ్ అనేది పారాగ్రాఫ్గా పెట్టకూడదు. నెక్స్ట్ అలాగే ఎమోషనల్ వర్డ్స్ అనేటివి రాయకూడదు. సో జెనెటిక్ స్టేట్మెంట్స్ అనేవి ఉండకూడదు. 5 to 6 months అనేవి ఒక పారాగ్రాఫ్ లాగా ఉండకూడదు అనమాట. జస్ట్ సింపుల్గా 3 to 4 lines అనేటివి ఎనఫ్ అనమాట. సో మీరు ఇంకా ఎక్కువగా యూజ్ చేశారనుకోండి, రెజ్యూమే లెంత్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో అలా కాకుండా అంటే మీకు ఇంకా ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏం లేకుండా ఉన్నట్లయితే ఒక 5 lines అనేవి ఎనఫ్ అనమాట. ఓకే, బిగ్ మిస్టేక్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ పెట్టేస్తారు, తర్వాత ప్రాజెక్ట్స్ అనేవి లాస్ట్లో పెడతారు. సో అలా చేయకూడదు అనమాట. ఓకే, నౌ కమింగ్ టు ది థర్డ్ సెక్షన్ వచ్చేసి స్కిల్స్. సో ఈ యొక్క స్కిల్స్లో ఏంటంటే ఈ యొక్క సెక్షన్ అనేది మీకు రెజ్యూమేలో ఒక మంచిగా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి పుష్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క స్కిల్స్ అనేటివి ఖచ్చితంగా మంచిగా మిమ్మల్ని హైర్ చేసుకునే విధంగా ఉండాలన్నమాట. ఓకేనా, కేటగిరీ వైజ్గా మనం సింపుల్గా పెట్టుకోవాలి. లైక్ అన్నీ ఒక్కసారిగా పెట్టేసి గందరగోళంగా ఉండకుండా ప్రోగ్రామింగ్కి రిలేటెడ్గా మీరు ఏమేమి వచ్చు అనేది, అంటే సి కానీ, జావా కానీ, పైథాన్. లైక్ నేను ఒక ఈసీ స్టూడెంట్గా చెప్తున్నాను. ఓకే, సో మైక్రో కంట్రోలర్స్కి సంబంధించినటువంటిది స్కిల్స్ ఏమైతే ఉంటాయో అవి పెట్టుకుంటాం. లైక్ ఆర్డినో కానీ, ఈఎస్పి కానీ, ఎస్టీఎం కానీ, రాస్బెర్రీ పై కానీ. సో అలాగా నెక్స్ట్ ప్రోటోకాల్స్కి సంబంధించినటువంటి యూఆర్టీ, I2C, SPI, వైఫై. సో ఇలాగనమాట. నెక్స్ట్ టూల్స్కి వచ్చేసి ఆర్డినో ఐడి, ప్రోటియస్ సాఫ్ట్వేర్, నెక్స్ట్ ఈడిఏ ప్లేగ్రౌండ్, లైక్ ఇలాగనమాట. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీరు ఏదైతే యాడ్ చేస్తున్నారో స్కిల్స్లో, సో వాటి గురించి మీకు త్వరగా వచ్చి ఉండాలన్నమాట. అంటే వాట్ ఎవర్ దే విల్ ఆస్క్ ద క్వశ్చన్, యూ కెన్ ఏబుల్ టు గివ్ ద ఆన్సర్. బ్రదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రెజ్యూమేలో ఉన్నటువంటి స్కిల్స్ని తీసుకొచ్చి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి అలా పెట్టకూడదు. ఆ యొక్క కంపెనీ యొక్క ఏవైతే ఇచ్చింటారో బ్రోషరు, దాన్ని క్లియర్గా చదివి అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మీ యొక్క రెజ్యూమేని రెడీ చేసుకోండి. ఓకేనా, వచ్చేసి ఈ ఇంటర్న్షిప్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి మీరు రెజ్యూమేలో ప్రాజెక్ట్స్ కింద యాడ్ చేసుకోవచ్చు అనమాట.
అంటే మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కానీ ఇంటర్న్షిప్ ఏదైనా చేసి ఉన్నట్లయితే అవి మీరు ప్రాజెక్ట్స్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏదైనా ఇంటర్న్షిప్ అనేది చేశారు, దాన్ని రెజ్యూమే అనేది ఎలా ఫార్మాట్లో పెట్టాలంటే ఒక ఫార్మాట్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను. సో ఈ విధంగా, సో ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఇంటర్న్ అనేది చేశాను, ఈ యొక్క కంపెనీ నేమ్. నెక్స్ట్ దాని గురించి ఒక 3 లైన్స్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు. మళ్ళీ ఆ యొక్క కంపెనీ ఇంటర్న్షిప్ గురించి లెంతీగా ఎక్స్ప్లెయిన్ చేయకండి, ఓకేనా. 3 లైన్స్ అనేది ఎనఫ్ అనమాట. సో వాట్ నాట్ టు యాడ్, ట్రైనింగ్ ఓన్లీ ఇంటర్న్షిప్. అంటే మీరు ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ తీసుకున్నా, అంటే మీకు నాలెడ్జ్ ఉంటేనే యాడ్ చేయండి, అదర్వైజ్ యూ కుడెంట్ ఏబుల్ టు యాడ్ దట్ వన్. ఫేక్ పేపర్ ఇంటర్న్షిప్స్ అనేది కూడా మీరు ఎంటర్ చేయకూడదు. నెక్స్ట్ అలాగే మీరు ఎక్కువ అంటే వాటి గురించి లెంతీగా కానీ పారాగ్రాఫ్గా మీరు పెట్టకూడదు అనమాట రెజ్యూమేలో. కమింగ్ టు ది ప్రాజెక్ట్స్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్స్లో ఏంటంటే మీరు ప్రాజెక్ట్స్ అనేటివి చేసి ఉంటారు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలన్నమాట. ఓకే, సో ప్రాజెక్ట్ టైటిల్, ప్రాబ్లం, నెక్స్ట్ అలాగే ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో అది, నెక్స్ట్ అలాగే మీరు ఏ టూల్స్ అయితే యూజ్ చేస్తున్నారో అది చెప్పాలి, ఓకేనా. స్ట్రాంగ్గా అంటే మీరు ఒకవేళ 10-30 ప్రాజెక్ట్స్ అయితే చేసి ఉన్నారే అనుకోండి, 3 లేదా 4 మ్యాక్సిమం 4 అనేటివి, అంటే మంచిగా మీ యొక్క రెజ్యూమేలో మిమ్మల్ని, మీ యొక్క పర్ఫార్మెన్స్ని, నాలెడ్జ్ని హైలైట్ చేసేటట్టుగా ఆ యొక్క 4 ప్రాజెక్ట్స్ లేదా 3 ప్రాజెక్ట్స్ అనేటివి మీరు యాడ్ చేసుకోవాలన్నమాట, స్ట్రాంగ్గా ఉండేటవి, ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ది ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్లో ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ చేసి ఉంటారో, బీటెక్, ఇంటర్ ఇవన్నీ చేసి ఉంటారు కదా, అవి పెట్టుకోవాలన్నమాట. బీఈ కానీ, డిప్లొమా కానీ, ఎంటెక్ కానీ, మీ యొక్క బ్రాంచ్ కానీ, తర్వాత ఆ యొక్క కాలేజ్, యూనివర్సిటీ నేము, నెక్స్ట్ అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, నెక్స్ట్ సిజిపిఏ కానీ, నెక్స్ట్ లేదా పర్సంటేజ్ కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషన్లో పెట్టకూడనిది ఏంటంటే ఫాదర్, మదర్ నేమ్, ఫుల్ కాలేజ్ అడ్రస్సు, స్కూల్ అడ్రస్సు, లాంగ్ పారాగ్రాఫ్ అబౌట్ యువర్ నాలెడ్జ్ ఇన్ రిగార్డింగ్ టు ది సబ్జెక్ట్స్ అనేవి పెట్టకండి. నెక్స్ట్ అలాగే 10th క్లాస్ ఫుల్ డీటెయిల్స్ అనేవి అన్నెసెసరీ అనమాట. మోస్ట్లీగా 10th క్లాస్, ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీగా పెట్టాలా అంటే ఫ్రెషర్స్ అయితే ఓకే, నో ప్రాబ్లం, బట్ డిగ్రీ అనేది మ్యాండేటరీ. 12th అనేది కూడా పెట్టుకోవచ్చు, 10th అనేది మోస్ట్లీ అవాయిడ్గా చేసేసేయండి, ఓకేనా. కంపెనీ వాళ్ళు మ్యాక్సిమం అంటే కొన్ని ఉంటాయి కదా, కొన్ని కంపెనీస్ మస్ట్ అండ్ షుడ్గా 10th క్లాస్ ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ అంటారు కదా, సో అలాంటప్పుడు మీరు యాడ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ థింగ్ ఏంటంటే సర్టిఫికేషన్స్, కోర్సెస్ అనమాట, ఓకేనా. సో ఇది కూడా ఏంటంటే రిలివెంట్గా మీరు ఏదైతే కంపెనీకి లేదా ఏదైతే జాబ్కి అప్లై చేస్తున్నారో ఆ యొక్క రిలివెంట్గా అప్లోడ్ చేయాలన్నమాట ఆ సర్టిఫికేట్స్ కూడా. ఈసీ రిలేటెడ్గా ఏదైనా కంపెనీకి అప్లై చేస్తున్నానంటే ఆ డొమైన్ రిలేటెడ్గా ఆన్లైన్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో, ఐఓటీ కానీ, ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ, విఎల్ఎస్ఐ రిలేటెడ్ ఏవైతే కోర్సెస్ ఉంటాయో అవి నేను పెట్టుకోవచ్చు అనమాట రెజ్యూమేలో. ప్రాజెక్ట్స్కి ముందే మనము ఇంటర్న్షిప్ అనేది యాడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనం ఇంటర్న్షిప్కి చేసి ఉంటాం కదా, ఆ యొక్క ఇంటర్న్షిప్కి రిలేటెడ్గా ఉన్నటువంటి సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు, ఓకే. సో అది కూడా ఎలా ఫార్మాట్ చేయాలంటే ఇక్కడ సర్టిఫికేట్ నేము, ప్లాట్ఫామ్, లైక్ ఆర్గనైజేషన్, ఏ యొక్క ఆర్గనైజేషన్లో మీరు చేశారు, నెక్స్ట్ ఏ ఇయర్లో చేశారు అనేది కూడా మీరు మెన్షన్ చేసుకోండి, ఓకేనా. ఈ విధంగా మీరు రెజ్యూమే అనేది ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. టెంప్లెట్స్ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, యూ కెన్ చెక్అవుట్ దట్ లింక్ ఆల్సో, ఓకే. సో ఐ హోప్ రెజ్యూమే అనేది ఎలాగా మీరు క్రియేట్ చేసుకోవాలి, ఎలాంటి కొన్ని మిస్టేక్స్ అనేటివి అవాయిడ్ చేయాలనేది క్లియర్గా చెప్పాను అని అనుకుంటున్నాను. ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.